బాలు విషయంలో మీనాకి ఒక మంచి ట్విస్టే ఎదురయింది. ఏంటంటే, ఈ మధ్యన బాలు చాలా కోపంగా ఉంటున్నాడు కదా మీనా మీద. అది తప్పు చేసిందని కావాలని దూరం పెట్టడము, ఏదో ఒక మాట అనడం అలాగా. కానీ బాలు వాళ్ళ నాన్నమ్మ వచ్చినప్పటి నుంచి మీనా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మీనాని మునుపటిలాగా బాలు ఎంత హ్యాపీగా, ఎంత క్లోజ్‌గా ఉండేవాడో అంత క్లోజ్‌గా ఉంటున్నాడనమాట. కేవలం వాళ్ళ నాన్నమ్మ చూసి ఎక్కడ తిడతారో అన్నట్టుగా. కానీ బాలు యాక్టింగ్ చేస్తున్నానని అనుకున్నా కూడా రియల్‌గా కూడా మీనాతో చనువుగా ఉండడం మొదలుపెట్టాడనమాట. మీనాని బొగ్గలు పొడవడాలు కానీ, మీనాతో మాట్లాడడం కానీ, సెటైర్‌లేయడం కానీ అట్లాగా. మీనా అయితే బాలుని తలుచుకొని, తలుచుకొని తెగ సంబరపడిపోతూ సంతోషంగా ఉంటుంది. ఇదేంటి ఈ పూలగంప మరలా నానమ్మ వచ్చినప్పటి నుంచి కొంచెం బిహేవియర్ చేంజ్ అయింది. ఏమై ఉంటుందబ్బా? అబ్బో! అద్దంలో చూసుకుంటుంది, బాగా రెడీ అవుతుంది. ఏమై ఉంటుంది ఈ పూలగంపకి అని. పూలగంపని అడుగుదాంలే అని వెళ్ళి మీనాని అడుగుతాడు. మీనా ఏంటో నీకు తెలీదా? ఎందుకు ఈ అని బాలునే అడుగుతుందనమాట. నాకు అర్థం కాకనే కదా నిన్నంటున్నాను అంటే, మీరు కూడా నాలాగా తయారవ్వండి. తర్వాత తెలుస్తుంది అనైతే అంటూ ఉంటే, నీలాగా తయారవ్వంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా! మీరు కూడా నన్ను ప్రేమించి చూడండి. నేనెందుకు ఇలా ఉన్నానో మీకు తెలుస్తుంది అంటే, అబ్బో! ప్రేమే నా జీవితానికి పెద్ద కుదిబండవు నువ్వు. మళ్ళీ ప్రేమెక్కడుంది? అంటూ బాలు అనేసరికి మీనా బుంగమూతి పెట్టుకుంటుందనమాట. ఇంకా కరెక్ట్‌గా బాలు మీనాని తిట్టే సమయానికి నానమ్మ వస్తారు. మరలా లేనిపోని ప్రేమను చూపిచ్చేస్తాడనమాట. "ఏంట్రా అమ్మాయిని ఏదో అంటున్నట్టున్నావు" అంటే, "ఏం లేదు నానమ్మ, బయటికి షికారుకి వెళ్దాము సరదాగా అలాగే షాపింగ్‌కి వెళ్దాం అని చెప్పాను అంతే. అంతకు మించి ఇంకేం లేదని" చెప్పగానే బాలు వాళ్ళ నానమ్మ అలాగే మీనా ఇద్దరూ నవ్వుకుంటారు. మీ బాలు పడుతున్న ఇబ్బందిని చూసి.